తాజాగా జగన్మోహన్ రెడ్డి స్విమ్స్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించి వచ్చారు. తిరుమల తొక్కిసలాటకు సంబంధించిన బాధితుల్ని. వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఒక రాజకీయ దుమారం. అది కూడా ఆనం రామనారాయణ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. ఎందుకంటే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ముందుగానే జగన్ వస్తున్నాడని తెలిసి అక్కడ ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి చంద్రబాబు మీద వ్యతిరేకంగా చెప్పండి, లేదంటే పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా చెప్పండి, టీటీడీ అధికారుల మీద వ్యతిరేకంగా చెప్పండి, పోలీసుల మీద వ్యతిరేకంగా చెప్పండి అని చెప్పి ముందు తెల్ల కవర్లతో డబ్బులు పంచేశారట. ఇది ఆయన చెబుతున్న మాట. ఆధారాలు కూడా ఉన్నాయంట దానికి సంబంధించి. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది అనేది. మరి సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే ఆ ఫుటేజ్ బయట పెట్టేసి ఉంటే ఇమీడియట్గా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళదే అధికారం, స్విమ్స్ ఆసుపత్రి పోనది. వాళ్ళు సీసీ ఫుటేజ్ ఏమంటే ఇస్తారు. ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టి చూపించి ఇదిగో వీళ్ళే అంటే చాలా సింపుల్గా అయిపోయేది. అక్కడ జగన్మోహన్ రెడ్డిని దోషిగా చూసేవారు అందరూ. అంతకు మించిన ఛాన్స్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే అటువంటి ఏ ఒక్క ఛాన్స్ని తెలుగుదేశం పార్టీ వదులుకోదు కదా. నిజంగా అదే కానీ జరిగితే పోనీ జరిగిందా అనుకున్నా, ఒకవేళ జరిగితే అది ముమ్మాటికి తప్పే. నిజంగా అక్కడ ఆర్తనాదాలతో ఇబ్బందులతో అక్కడ వాళ్ళందరూ ఉంటే అక్కడికి వెళ్ళి డబ్బులు పంచడం ఏంటి? డబ్బులు పంచి చంద్రబాబుకి వ్యతిరేకంగా చెప్పు, అధికారులకు వ్యతిరేకంగా చెప్పు, పోలీసులకు వ్యతిరేకంగా చెప్పు అంటే మంచం మీద ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకుని వ్యతిరేకంగా చెప్తారా? అప్పటికే ప్రభుత్వం 2 లక్షలు 5 లక్షలు ప్రకటించింది కదా. దానికంటే వీళ్ళు ఎంత ఎక్కువ ఇస్తారు మహా అయితే? ఒకవేళ డబ్బులు ఇచ్చారనుకుందాం, ఒక్కొక్కరికి ఒక 15 లక్షలు ఏమైనా ఇచ్చుంటాడు జగన్. ఇచ్చుంటే అది పబ్లిక్గా చెప్పుకుంటారు. 10 లక్షలు మేము పరిహారం అందించాం వైసీపీ తరఫున పబ్లిక్గా చెప్పుకుంటారు. అది చెప్పుకోలేదు వాళ్ళు. అంటే ఎంత ఇచ్చుంటారు మహా అయితే? ఒక 1000-2000 ఇచ్చుంటారా? ఓట్లకి ఇచ్చినట్టు ఎలక్షన్కి ఇచ్చినట్టు ఇచ్చుంటారా? 1000-2000-3000 వాటిని అవి తీసుకొని వ్యతిరేకంగా చెప్తారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చిందే అక్కడ ప్రభుత్వం. 2 లక్షలు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకున్నవాడు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 2000-3000 తీసుకుని వ్యతిరేకంగా ఎందుకు చెప్తాడు? పైగా నిజంగా అదే కనుక జరిగితే పేషెంట్లు అందరూ కలిసి ఆ డబ్బులు ఇచ్చేవాడు వంగబెట్టి కుమ్మేస్తారు అక్కడ. ఒక పక్క మేము ఇబ్బందుల్లో ఉంటే మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా చెప్పాలా, మేము ఎందుకు చెప్తామని మనసులో బాధ ఉన్నవాడు మాత్రమే చెప్తాడు. నిజంగా అక్కడ తొక్కిసలాటకు సంబంధించి ఆ సమయంలో ఇబ్బంది పడిన వాడు మాత్రమే చెప్తాడు. ఎందుకు ఇబ్బంది జరిగింది, ఏంటి, ఎవరి నిర్లక్ష్యం అనేది చెప్తారు. అది చెప్పడం తప్ప, లేదంటే ఆ చెప్పడం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాడు ఇద్దరికి మహిళలు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. అసలు మమ్మల్ని పట్టించుకోలేదయ్యా, పోలీసులు సరిగ్గా అక్కడ ఉన్నారు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు, అందరూ కరెక్ట్గా ఉంటే ఇలా జరుగుండేది కాదు అని అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు. అది వాళ్ళు బాగా చెప్పుకున్నారు. అది ముందుగా డబ్బులు ఇచ్చేస్తే ఎవరో ఈయన వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేశారు అనేది. ఇది ఏ తరహా రాజకీయం? నిజంగా జగన్మోహన్ రెడ్డి అనుచరులు అలా చేసుంటే ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి, అందులో నో డౌట్. ఎందుకంటే అక్కడ నిజంగా ఆయన అన్నట్టు శవాల మీద పేలాలు ఏలుకునే రాజకీయం అవుతుంది అది కనుక జరిగితే. లేదు అంటే కనుక అక్కడ బాధితులను అడ్డు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న రాజకీయాలు అనాలి. మరి ఎవరికే రాలేదు ఆ తాటు. ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఎలా వచ్చిందో నిజంగా ఆయనకు ఆధారాలతో ఉంటే బయట పెట్టేసి ఇమీడియట్గా బదనాం చేయాలి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని బదనాం చేయాలి. అవసరమైతే వాళ్ళు ఎవరున్నారు చూసి అలా చేశారని చెప్పి చీటింగ్ కేసు పెట్టి వాళ్ళ మీద లోపలేయాలి ఇమీడియట్గా. మరి అది జరుగుద్దేమో చూద్దాం.